అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మన ఛానల్లో శ్రీమద్ భగవద్గీత పారాయణంలో భాగంగా 10వ అధ్యాయం పారాయణం మొదలవుతుంది. ఈ అధ్యాయంలో కల మొదటి 10 శ్లోకములు పారాయణం చేస్తూ మరియు వాటి భావములు కూడా తెలుసుకుందాము. ఈ అధ్యాయం యొక్క పేరు విభూతి యోగము. ఈ అధ్యాయమందు దేవాదిదేవుడు తన దివ్యశక్తులను గూర్చి మాట్లాడును. శ్రీ భగవానువాచ భూయ ఏవ మహాబాహో శృణు మే పరమం వచః యత్తేహం ప్రీయమానాయ వక్ష్యామి హితకామ్యయా. శ్రీకృష్ణ భగవానుడు ఇట్లు పలికెను. మహాబాహువులు కల ఓ అర్జున, ఇంకను నా దివ్య ప్రవచనములను ఆలకింపుము. నీవు నాకు మిక్కిలి ప్రీతిపాత్రుడవు అగుటచేత నీ మేలు కొరకు వాటిని చెప్పెదను. నమే విదుః సురగణాః ప్రభవం న మహర్షయః అహమాదిర్హి దేవానాం మహర్షీణాం చ సర్వశః. దేవతలు గాని మహర్షులు గాని నా వైభవమును పూర్తిగా తెలియజాలరు. అన్ని విధముల దేవతలు మహర్షులందరికీ నేనే నిజమైన ఆదిమూలము. యో మామజమనాదిం చ వేత్తి లోకమహేశ్వరం అసమ్మూఢః సమర్థ్యేషు సర్వపాపైః ప్రముచ్యతే. ఎవడు నన్ను పుట్టుకలేనివానిగను అనాదిగను సర్వప్రపంచములకు పరమేశ్వరునిగను తెలుసుకొనుచున్నాడో అతడు మోహవర్జితుడగుటచేత సర్వపాపముల నుండి ముక్తుడగుచున్నాడని నిశ్చితముగా తెలుసుకొనుము. బుద్ధిర్హానమసమ్మోహః క్షమా సత్యం దమః శమః సుఖం దుఃఖం భవో భావో భయం చాభయమేవ చ. అహింసా సమతా తుష్టి స్తపోదానం యశో యశః భవంతి భావా భూతానాం మత్త ఏవ పృథగ్విధాః. బుద్ధి, జ్ఞానము, సంశయరాహిత్యము, మోహరాహిత్యము, క్షమాగుణము, సత్యము, ఇంద్రియ నిగ్రహము మరియు ప్రశాంతత్వము, సుఖదుఖములు, జనన మరణములు, భయాభయములు, అహింస, సమచిత్తత్వము, సంతృప్తి, తపస్సు, దానము, కీర్తి, అపకీర్తి అను వివిధ గుణములు నా చేతనే జీవుల కొరకై సృజింపబడినవి. మహర్షయః సప్త పూర్వే చత్వారో మనవస్తథా మద్భావా మానసా జాతా యేషాం లోక ఇమాః ప్రజాః. సప్త మహర్షులును వారికి ముందు మరి 4 మహర్షులు మరియు మనువులు నా భావములో ఉందురు మరియు నా సంకల్పము చేతనే జన్మించిరి. ప్రతి లోకమందలి సర్వభూతములు వారి నుండే కలిగినవి. ఏతాం విభూతిం యోగం చ మమ యో వేత్తి తత్వతః సోకంపేన యోగేన యుజ్యతే నాత్ర సంశయః. నా వైభవమును గూర్చి మరియు యోగశక్తిని నిజముగా తెలుసుకొనినవాడు నా యొక్క నిష్కలంక సేవకు అర్హుడగుచున్నాడు. దీనిని గూర్చి ఎట్టి సందేహమూ లేదు. అహం సర్వస్య ప్రభవో మత్తః సర్వం ప్రవర్తతే ఇతి మత్వా భజంతే మాం బుధా భావ సమన్వితాః. సకల భౌతిక ఆధ్యాత్మిక ప్రపంచములకు నేనే మూలకారకుడను. ప్రతిదీ నా నుండే ఉద్భవించును. దీనిని తెలిసిన పండితులైన వారు భక్తియుక్తమైన నా సేవలో నిమగ్నులై గొప్ప శ్రద్ధతో హృదయపూర్వకంగా నన్ను పూజింతురు. మచ్చిత్తా మద్దత ప్రాణా బోధయంతః పరస్పరం కథయంతశ్చ మాం నిత్యం తుష్యంతి చ రమంతి చ. నా విశుద్ధ భక్తులు నిరంతరము నన్నే తలంచుచుందురు. వారి జీవితము పూర్తిగా నాకే అంకితము చేయబడినది మరియు నా మహిమలను ఒకరికొకరు బోధించుకొందురు. ఒకరినొకరు వివేకవంతులను కావించుకొనుచు వారు ఎల్లప్పుడూ సంతృప్తితో నుండి దివ్యానందముతో నిండియుందురు. తేషాం సతతయుక్తానాం
భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధియోగం తం ఏన మాముపయాంతి తే. నా యందు స్థిరభక్తులై ప్రేమతో నన్నే ఆరాధించు వారికి నా వద్దకు చేరుటకు ఉపయోగపడు జ్ఞానమును ఇచ్చుదును. ఇంతటితో 10వ అధ్యాయంలో కల మొదటి 10 శ్లోకములు పారాయణం చేస్తూ మరియు వాటి భావములు కూడా తెలుసుకున్నాం కదండి. మరలా వచ్చే వీడియోలో 11 నుండి 20 శ్లోకములు పారాయణం చేస్తూ మరియు వాటి భావములు కూడా తెలుసుకుందాము. అంతవరకు సెలవు. ధన్యవాదములు. ఓం నమో భగవతే వాసుదేవాయ.